హాయ్ హలో నమస్తే. ధ్యానయోగ టీవీ ఛానల్కి స్వాగతం. వేమన డబ్బు యొక్క విశిష్టతను లేదా సంపద లేదా బంగారం యొక్క విశిష్టతను ఎలా తెలియజేశాడో ఒక చమత్కరించి తెలియజేయడము, ఒక వ్యంగ్యంగా తెలియజేయడము మనం ఇప్పుడు చూద్దాం. కులము కలుగువారు గోత్రంబు కలవారు విద్య చేత విర్రవీగువారు. కులము కలుగువారు గోత్రంబు కలవారు విద్య చేత విర్రవీగువారు. పసిడి కలుగువాని బానిస కొడుకులు, పసిడి కలుగువాని బానిస కొడుకులు విశ్వదాభిరామ వినురవేమా, విశ్వదాభిరామ వినురవేమా. మేము గొప్ప కులంలో పుట్టాం, ఓకే. మాది గొప్ప గోత్రం, ఓకే. అయితే మీరు గొప్ప కులంలో పుడితే, గొప్ప గోత్రం కలిగి ఉంటే, పసిడి కలుగువాడు ఎవరి దగ్గర అయితే పసిడి లేదా పసిమి లేదా బంగారం లేదా ధనము లేదా సమృద్ధి ఉంటుందో అతనికి లోకువే, అతని దగ్గర బానిసల్లా బడి ఉంటారు వీళ్ళంతా. కులము కలుగువారు గోత్రము కలుగువారు విద్య చేత విర్రవీగువారు. నేను వేదాలు చదివినాను, నేను పురాణాలు చదివినాను, ప్రస్తుతం అయితే నేను పిహెచ్డి చదివినాను, నేను అది చదివినాను, నేను ఇది చదివినాను, నేను హయ్యర్ స్టడీస్ చదివేశాను. నువ్వు ఎక్కడైనా చదువు, డబ్బుండేవానికి బానిసవే, బానిస కొడుకులు. డబ్బుండేవాడి వెంబడి పరిగెత్తాల్సిందే, ఎందుకంటే నువ్వు డబ్బు సంపాదిస్తేనే నీకు విలువ. కాబట్టి కులము కలుగువారు గోత్రంబు కలవారు విద్య చేత విర్రవీగువారు, పసిడి కలుగువాని బానిస కొడుకులు విశ్వదాభిరామ వినురవేమా. డబ్బుంటే సుబ్బిగాడినే సుబ్బరాజు గారు అంటారు అనేటువంటిది దీంట్లో మనం తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ధ్యానయోగ టీవీ ఛానల్.